तेलंगाना कानून साज कौंसिल में बीआरएस रुकन कलवा कुंटला कविता ने कई अहम अवामी मसाइल को उजागर किया और मौजूदा हुकूमत की पॉलिसियों पर सवालात उठाए। कविता ने जय जय तेलंगाना गीत की तैयारी में हुकूमत के रवैये पर नाराजगी जाहिर की और कहा कि तेलंगाना के मूसीकारों की मौजूदगी के बावजूद आंध्रा के मूसीकार से ये गीत बनवाना नाकाबिले फहम है। उन्होंने कहा कि सोशल मीडिया पर भी इस फैसले के खिलाफ सख्त रद्द-ए-अमल देखने में आ रहा है। कविता ने इस बात पर अफसोस का इजहार किया कि तहरीक के दौरान जिस तेलंगाना तल्ली की भरपूर इज्जत की गई, आज उसे कोई सरकारी मंजूरी हासिल नहीं है। तेलंगाना के सकाफती त्योहार जैसे बतकम्मा और बोनाल ही हमारी शिनाख्त हैं, लेकिन हुकूमत की पॉलिसियों से इन रवायात को कमज़ोर किया जा रहा है। उन्होंने हुकूमत से मुतालबा किया है कि अजीम शायर और मुजाहिद आज़ादी दशरथी की 100 साला तकारीब सरकारी सतह पर मनाई जाएँ। उनकी शायरी तेलंगाना की सकाफत और जद्दोजहद की गुमाज है। कविता ने कहा है कि हुकूमत 2 करोड़ 64 लाख मैट्रिक टन धान की पैदावार का क्रेडिट ले रही है, जबकि ये कामयाबी दरअसल बीआरएस हुकूमत के दौर में शुरू करदा कालेश्वरम प्रोजेक्ट और किसान दोस्त पॉलिसियों का नतीजा है। उन्होंने मौजूदा हुकूमत पर ज़राई शोबे को नज़रअंदाज करने का इल्ज़ाम आयद किया और याद दिलाया कि इंतखाबात से कबल हर किसान के 2 लाख रुपए तक कर्ज एजात मुआफ़ करने का वादा किया गया था, लेकिन ताहाल किसान कर्जों के बोझ तले दबे हुए हैं। कविता ने हुकूमत से मुतालबा किया कि वो आवाम के जज्बात को समझते हुए रियासत की तरक्की के लिए ठोस इक़दामात रूबा अमल लाएँ। क़ब्ल अज़ीं तेलंगाना कानून साज कौंसिल में बीआरएस के अरकान हाथों में प्ले कार्ड्स थामे हुए दाखिल हुए, जिसमें हल्दी की फी क्विंटल अकल तरीन इमदादी कीमत 15,000 रुपए की अदायगी का मुतालबा किया गया। అధ్యక్ష 41వ పాయింట్లో అధ్యక్ష బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం మేము ఇక్కడ తీర్మానం పెట్టామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎల్లుండి బీసీలకు సంబంధించి బిల్లు పెడతారని మాకు తెలుస్తూ ఉంది అధ్యక్ష. కానీ ఇంతవరకు మరి ఈ 2 రిపోర్ట్లను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది అధ్యక్ష? డెడికేటెడ్ కమిషన్ వేసినారు, ఆ రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు మరి అసెంబ్లీలో పెట్టడం లేదు? మీరు జనాభా లెక్కలు చేసినామంటున్నారు, కులాల వారీగా ఎందుకు ఆ డీటెయిల్స్ అసెంబ్లీలో పెట్టడం లేరు? గ్రామ పంచాయతీల వారీగా ఎందుకు ఆ డీటెయిల్స్ పెడతలేరు? ఆ విషయాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. బిల్లు పెట్టే లోపల కనీసం ఈ రోజో రేపో అసెంబ్లీలో టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే 42వ పాయింట్లో జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఆ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ కూడా దయచేసి టోటల్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలి అధ్యక్ష. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అంతో ఇంతో చదువుకున్న వాళ్ళమే, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళమే అధ్యక్ష. ఆ రిపోర్టు సంపూర్ణంగా చదివితే ఇంకా సాధికారికంగా సూచనలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి ఇట్లా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో కూడా ఒక మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఒక మైనారిటీ లేరు, ఒక ఎస్టీ లంబాడా లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు మంత్రివర్గంలో మైనారిటీ లేకుండా ఎస్టీ లంబాడాస్ లేకుండా మంత్రివర్గం లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మనం ప్రభుత్వం తరఫున చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు సెంటిమెంటల్గా మా వాళ్ళు ఉన్నారా లేదా, మా వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నారా లేదా అని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తారు. కాబట్టి తెలంగాణ సమాజం అంటేనే గంగా జమున తహజీబ్ కాబట్టి ఈ మాట చెబుతూ నేను తమ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ.